చాలా శ్రద్ధ అండి పట్టవర్ధనకి. ఎంత శ్రద్ధ అంటే నా దగ్గర కూడా మళ్ళీ నలుగురు ప్రాసనకులు పెట్టి ఏమైనా చేయించండి అన్నాడు. అప్పటికప్పుడు ఇంకా జూమ్ కాకుండా గూగుల్లో మీట్ లో వచ్చి ప్రశ్న, దత్తపది, వర్ణన, ఆసువులు పెట్టి అవునవును. తర్వాత ఒక 2 రోజులు 2 సార్లు పాతిక పాతిక పద్యాలు చెప్పాడండి. అవి మళ్ళీ వారం తర్వాత అప్పచెప్పాడు. మళ్ళీ నన్ను అడగాలన్నాడు. నేను బిజీగా ఉన్నాను అంటే వినడు. అవన్నీ అప్పచెప్పి నన్ను ఇప్పుడు నిషిద్ధాక్షర చేయండి, న్యస్తాక్షర చేయండి అంటాడు నన్ను మళ్ళీ విడిగా. అంటే బాగా శ్రద్ధగా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలనేది ఒక తపన. సరే అండి, దుష్కర చూడండి. ప్రాసతో ఇచ్చాను. దుష్కర ప్రాస ఇవ్వకపోతే మీరు కుదరదు, నాకు దుష్కర ప్రాస ఇచ్చి ప్రాక్టీస్ చేయండి అన్నాడు. అబ్బా అనుకున్నాను. ఎంత శ్రద్ధ అనమాట పని మీద. అవునవును. నన్ను అడిగాడు ఇవాళ, నన్ను కూడా ఏమంటున్నారు అంటే అడిగాడు. బాగా చేశారన్నారు అని చెప్పా. కొన్ని నన్ను సమస్యలు కూడా అడిగి అడిగాడు. ఇది సరి అయిందేనా అన్నాడు. సరి అయిందండి, మీరు చేసింది సరి అయిందే. సమస్యాపూర్ణం కార్యక్రమంలో 30 మంది 30 తీర్లా చేస్తారు. మీరు చేసింది పర్ఫెక్ట్ ఉన్నారే చూస్తాం, నేను చేసింది వేరే ఉండవచ్చు, దాంట్లో అన్ని బాగానే ఉన్నాయని నేను చెప్పాను. నన్ను కూడా అడిగాడు. ఫీడ్బ్యాక్ అడగడం ఒక మంచి లక్షణం అతనికి. ఎలా చేశాను అని ఉన్నాయి ఉన్నాయి. అందరినీ అడుగుతాడు. ప్రాసనికులు ఏ అష్టావధానం చేసినా కూడా అందరినీ అడుగుతాడు ఎప్పుడూను. పండరిపూర్ పోతున్నాడట, కార్లో ట్రావెల్ చేసుకుంటూ నాతో మాట్లాడాడు అవును, అరగంట సేపు. సేమ్ నాతో కూడా. నాతో భద్రయ్య గారు గంట ఉన్నారా? మాట్లాడాడు. ఉన్నారా భద్రయ్య గారు? ఆ? కొత్తగా వచ్చారు. కనబడతలేదు. భద్రయ్య ఉన్నారు కానీ వచ్చినట్టున్నాడు. రాష్ట్రీకుడిగా వచ్చాడా లేక కేవలం సాయంత్రం పూట వచ్చాడు ఆయన, భద్రయ్య గారు. ప్రేక్షకుడుగా వచ్చాడు అంతే. సరే సరే. అదే అంటే నాకు అప్పటికి సెలెక్ట్ అయిపోయారు కదండి ప్రాసనికులు. ఇంకా ఎవరికి కొత్తగా అవకాశం ఉండదు. అవునవును, తెలుసు అదే ముందే ప్లాన్ ఉంది. సరే, ఎవరి సూత్రం చూడండి. పాఠం చెప్పుకున్నాం. మయ ఉయో ఓ వా అనే సూత్రం. మయ ఉయో ఓ వా. ఇక్కడ పదవిభాగం మయః మియః ఉవః వా. మయః ఉయః విసర్గ లోపించింది మయః అనే చోట. ఉయః అనేది సరే. మయి అనేటువంటిదేమో పంచమవిభక్తి ఏకవచనం. మయి శబ్దానికి పంచమయః అయింది. ఉయి శబ్దానికి షష్ఠీ విభక్తి ఉయ్యః అయింది. ఒకటి పంచమి, ఒకటి షష్ఠి. వహ ప్రథమ విభక్తి, వా అనేది అవ్యయం. ఇక్కడ పంచవిభక్తికి అర్థం ఏమిటి? మయ్యి కంటి పరంగా, ఉయ్యః ఉయ్యునకు. వహ అనే ప్రథమ వ్యక్తి ఆదేశం. వహ వకారం ఆదేశంగా వస్తుంది. వా అంటే వికల్పంగా. మై అంటే ఏమిటి? మై అంటే ఏమిటి అంటే మై అనేది ఒక ప్రత్యాహారం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అది? మై అనేది యమగణనంలో మా దగ్గర నుంచి యమగణనంలో మంగణన అనేటువంటి యమగణంలో మంగణనం నుంచి కపయ్యి వరకు శసర్హల్లు లేవు. 24 అక్షరాలు అండి. 5 వర్గాల్లోనూ ఆ ఇంకొకటి తీసేస్తే మిగతా 24 అక్షరాలు ఉన్నాయి గురుగారు. ఆ మైలో పంచమాక్షరాలు రాలేదు. పంచమాక్షరాలు 4 వచ్చినాయండి. పంచమాక్షరాలు 4 వచ్చినాయి. మంగళంలో జ్ఞా అనేది లేదు. అవును, అంతే. వర్గ పంచమాక్షరం లేకుండా మిగిలినటువంటి వర్గ పంచమాక్షరాలతో మిగిలిన వర్గాల్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా 25, 24. 25 మైనస్ 1 24. కపయ్యి వరకు కదా, అంతే. కపయ్యి వరకు అంటే మొత్తం కచరప వర్గాలన్నీ అంటే ఒక జ్ఞా విడిచిపెట్టి అంతే. ఇది వీటికి పరంగా ఉయ్ అనేటువంటి ఒక అవ్యయం. మనం చాదవ సత్వేలో తీసుకున్నటువంటి దాంట్లో ఊ అనేటువంటి ఊ ఇంద్ర ఊ ఉపేంద్ర చెప్పుకున్నాం కదా. కానీ ఈ ఉయ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. ఈ ఉయ్యు నాకు వికల్పంగా వకారాదేశం వస్తుందట. ఎట్లా? ఉదాహరణ ఏమిటి? కిము ఉక్తం. కిము ప్లస్ ఉక్తం అని ఉన్నప్పుడు మామూలుగా మనకు ఏమేమి వస్తున్నాయి? ఒకటి చెప్పండి, ఇవాళ ఏమేమి వస్తాయి ఆదేశాలు? అవకాశాలు ఉన్నాయి.
రెండు ఉన్నాయి గురుగారు. కిముక్తం ఒకటి. అదే ఆదేశాలు వచ్చే అవకాశాలు వేటికి ఉన్నాయి ఫస్ట్? ఆదేశాలు వచ్చే అవకాశాలు ఇది ఇత్ అవుతుంది కాబట్టి కిముక్తం అని వస్తుందండి. ఉయింగ్లో సరే, మనకి ఇప్పుడు కిముక్తంలో ఉక్తం, సరే కిముక్తంలో ఉక్తం విడిచిపెడదాం. ఇక్కడ కిమ్ అనేటువంటి దాంట్లో కిమ్ ప్లస్ ఊ అనేటువంటిది ఉంది. అవునండి. కిము అనేటువంటిది ఈ అనే ఊకి సంబంధించి ఊ కిము అని అవుతుంది అన్నమాట. కిమ్ ప్లస్ ఊ. ఈ కిమోక్తం కావచ్చు. సరే, ఇప్పుడు మనం దాని చర్చక్కర్లేదు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కిము ప్లస్ ఊలోకే వస్తున్నాం. కిములో ఊ అనే దానికి ఈ సూత్రం ద్వారా ఏమిటి వకారం వస్తుంది. కిము వు ఉక్తం, ఇది వికల్పం. సరే, ఇది ముందు మీరు అన్నట్టు దీనికి ఊ కిము ప్లస్ ఉక్తం అన్నప్పుడు ఎణాదేశ సంధి వచ్చే అవకాశం ఉండే కిము ఉక్తంలో. దాన్ని విడిచిపెట్టి తర్వాత మీరు అన్న స్వర్ణ సంధి వస్తుంది. అది ఇదే ఇప్పుడు అది కాదు. ఇది సూత్రం ప్రకారం వకారాదేశం వస్తే కిమ్ములో ఊలో ఊ కరం వచ్చి కింవు ఉక్తం కింవుక్తం అయింది. ఇది వికల్పంగా రాని పక్షంలో మళ్ళా ఎడాదేశం వస్తుంది. కింవు ఎడాదే కాదు, ప్రకృతి భావం వస్తుంది. ప్రకృతి భావం కిముక్తం రాకపోతే ప్రకృతి భావం వచ్చి కిముక్తం అంతే. ప్రకృతి భావం వస్తుంది. అది వస్తే కింవుక్తం అవుతుంది. అది లేకపోతే ప్రకృతి భావం వచ్చి మనకు కింలో ఊ అనే ప్రాదేవ సత్య సూత్రం ప్రకారంగా ప్రకృతి భావం వచ్చి అది ప్రకృతి సంజ్ఞ ప్రకృతి ఆచరించారు. అంతే. ఇప్పుడు ఒకసారి ఇది ఈ ప్రకృతి భావానికి మరొక నిబంధన. ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మరొక నిబంధన. ప్రకృతి భావంలో మనం ఇప్పుడు 7 రకాలైనటువంటి ప్రకృతి భావాలు ఏ రకంగా వస్తాయో రావో చూసాము. ఇప్పుడు మరొకటి ఇవాళ చెప్పుకోబోయేది వకారాదేశం. వకారాదేశం వచ్చేటప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే మయి ఓ ఓవా, మయ ఓవా. ఇక్కడ మై అనేది అది ఒక ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారంలో కచ్చట తప వర్గాలు, ఆ 5 వర్గాలకి 5 వర్గాల అక్షరాల్లోంచి మొట్టమొదటి కవర్గ పంచమాక్షరం తీసేస్తే మిగతా 24 అక్షరాలు ఈ మై అన్నదానికి ప్రత్యాహారంగా, ఈ మై అన్నది ఆ 24 అక్షరాలకి ప్రత్యాహారంగా మనకి ఎదుర్కొండా ఉన్నది. దీనికి ఉయ్ అనేటువంటి ఒక ప్రత్యయం, ఇది చాదయోస్తత్వేలో మనం అనుకున్నటువంటి చాదులు ఆకృతి గణాల్లో ఉన్నటువంటి 140 సుమారు ఉన్నటువంటి ఆకృతి గణాల్లో ఇది ఒక ఉయ్ అనేది ఒక అవ్యయం. ఈ అవ్యయం ఆదేశంగా ఈ అవ్యయం వచ్చినప్పుడు వహ అంటే వకారం, వహ అంటే వకారం వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ అంటే యమగణంలో ఇకారం వదిలేసేసి మిగతావన్నీ కలుపుకున్నట్టయితే ఈ చాదులో చెప్పిన నిపాత, దీనికి ఏమని పేరు పెట్టారు? నిపాత. చాదయో సత్యలోను మనం దాని తర్వాత అనుకున్నటువంటి మరొక సూత్రం ఉంది కదా, చాదయో సత్య కింద ప్రాదయ, చాదులు ప్రాదలు, ఈ 2 కూడా నిపాతాలు అనుకున్నాం. తర్వాత ఆ ఏకాచులోంచి అందులోకి వెళ్ళాము, అది వేరే విషయం. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ప్రకృతి సంజ్ఞ నిపాతంలోంచి వచ్చింది కాబట్టి ప్రగృహి సంజ్ఞ, ప్రగృహ్యం వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ ఈ నిపాతం వకారం అనేది నిపాతం అయినప్పటికీ వకారం వికల్పంగా వస్తుంది. అందువలన ప్రకృతి భావం వచ్చింది, వకారం ఆదేశంగా వస్తే వేరే రూపంలో వస్తుంది. దీంట్లో మనం ఇది ఎలా రూపసాధన ఎలా జరుగుతుంది అనుకుంటే, అనేది చాదుల్లో చెప్పి నిపాత అనుకున్నాం. కిమ్ ప్లస్ ప్లస్ ఉక్తం ఈ రూపంలో సాధన చేసేటప్పుడు ఈ ఉయ్ అన్న దాంట్లో ఇంగ్ అన్నది ఇత్తయి లోపించి కిమ్ ప్లస్ ఉ ప్లస్ ఉక్తం అని ఉంటుంది. ఈ పరిస్థితిలో నిపాతం వచ్చి, ఇది చాదయో సత్య ప్రకారం
నిపాతం అనుకున్నాం, ఏకాచి కదా అది కూడాను, ఏకాచన్నిటికీ నిపాతం వస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా మనం. ఏకాచిలో అక్కడ మాత్రం అందులో చెప్పిన తర్వాత అనాంగ మాత్రమే వస్తుంది అనుకున్నాం. అనాంగ కాని వాటికి మిగతా వాటికి నిపాతం అవుతుంది. నిపాతం వస్తే ప్రకృతి వస్తుంది, ప్రకృతి వస్తే ప్రకృతి భావం వస్తుంది అని చెప్పడం ఏకాంగినాట్లో చదువుకున్నాం, ఏకాంగినాట్లో చదువుకున్నాం. ఇది కూడా అటువంటి ఏకాచే కాబట్టి ఇక్కడ కూడా ప్రకృతి సంజ్ఞ నిపాతం వచ్చి ప్రకృతి సంజ్ఞ అయ్యి ప్రకృతి భావం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ముందుకు ఉకారానికి కింలో మకారోత్తరవర్తి ఉకారము దానికి ఉక్తంలోని ఉకారం పరమైంది కాబట్టి ఇక్కడ కిం ప్లస్ ఈ ఉన్ అన్నది ఉయిం స్థానంలో వకారం ఆదేశంగా వచ్చి కిం ప్లస్ ప్లస్ ఉక్తం, కిం ఉక్తం అనేటువంటి మొదటి రూపం సిద్ధిస్తుంది అనేది మనకి ఈ సూత్రంలో చెప్తాం. వకారం వికల్పం అనుకున్నాం కాబట్టి మరి రాకపోతే పరిస్థితి ఏమిటి అనుకుంటే యథాప్రకారం ప్రకృతి భావం వచ్చి ఏ విధంగా అయితే రూపం ఉందో అదే విధంగా సంధి రాకుండా విసంధి వచ్చి కిం ప్లస్ కిము ఉక్తం మామూలుగా ఉండిపోతుంది. కిము ఉక్తం అనేటువంటి రెండవ రూపం సిద్ధిస్తుంది అన్నది ఈ సూత్రం మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఇది ఈ రూపానికి సంబంధించి దిగుడుగా. మీ అందరికి ఇంకా అనుమానాలు ఏమన్నాయా? అర్థమైందా? ఏమన్నా సందేహాలు ఉంటే అడిగితే నాకు తెలిసి క్లియర్ చేస్తాను, చెప్తానండి, వివరం ఇస్తాను. లేకపోతే గురువుగారు నాకు నేను చెప్పిన తప్పైతే గురువుగారు చెప్తాను. అడగమారు చెప్తారా మీరు ఒక్కసారి మళ్ళా? చెప్పలేనని అనలేదు కానీ ప్రయత్నం చేయండి, ఒకవేళ ఏమైనా అనుమానాలు అనిపిస్తే. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తున్నది. సరే. ఇంకా ఇందులో దీనికి ఒక్క పాయింట్ కలపాలి గురుగారు. ఇందాక ఈ ప్లుత ప్రగృహ్య అతినిత్యం అనేటువంటి దాంట్లో మనం దాని దగ్గరకు వచ్చాం కదా. ఇది ప్రగృహ్యం అయినప్పుడు ప్లుత ప్రగృహ్య అతినిత్యం అన్నప్పుడు ప్రకృతి భావం నిత్యంగా రావాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుడు విశేష సూత్రం అయ్యి విశేషణీయమై దాన్ని ఖండిస్తూ ఈ రెండో వకారం వికల్పంగా వచ్చినప్పుడు మనకి కిం ముక్తం లేదా వికల్పం కాబట్టి కిము ముక్తం అన్నటువంటి రూపం ఇక్కడ ఈ దాని మీద ఇది విశేషమైనటువంటి నియమం కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈ రూపం వస్తున్నారు. అది యాడ్ చేయాలి. మొయ్యికి మాత్రమే చెప్పబడ్డ విశేషము. అవునండి, ఈ దీనికి మాత్రం చెప్పండి. ఉయ్యి అని చెప్పాం కనుక ఉయ్యికి సంబంధించిన విశేషమైన నియమం ఉంది కనుక వాటన్నిటిని ఖండిస్తూ ఇది వస్తున్నది వచ్చి. అంటే ఇక్కడ ఈ కృతంలో ప్రకృతిలో అవన్నీ విడిచిపెట్టదు, నిపాత అనేది విడిచిపెట్టామని ఇక్కడ సంబంధం లేదు. ఎక్కడ ఖండిస్తాం మనం? నిపాత ప్రకృతి సరే ఉంటే ఉండవచ్చు, కానీ ఈ దీంతో ఈ ఆదేశమే ప్రధానం, వకార ఆదేశమే ప్రధానంగా వస్తుంది. మరొక మారు ఎవరు చెప్తారు? అజయ్ గారు చెప్తారు. అర్థమైందా మీకు? చెప్తాను, చెప్పండి. ఎందుకంటే మీరు ముందు వస్తే నేను అడగవచ్చు, అందరిని ఒక్కోళ్ళు మీరు ఇప్పుడు మీరు అడిగి నాకు అంటే దాని బదులు మీరే. మయంగో ఓ వా సూత్రం పదవిభాగం మయ ఓం వహ వా విభక్తి మయ మయి శబ్ద యకారాంత పుల్లింగ పంచమి ఏకవచనం, ఓం శబ్ద ఇకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం, వా శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనం, వా వికల్పం అన్నమాట. ఇక్కడ మయ పరస్య శాదచి కిం ఉక్తం కిము ఉక్తం. వృత్తి వివరణ ఏమిటంటే మయ్యను ప్రత్యాంతర్గత వర్ణముల కంటే పరమైన ఓయిం అను పేరు అవ్యయమునకు అచ్పరముగా నుండగా వికల్పముగా వకారము ఆదేశముగా వచ్చును అనేటువంటిది దాని అర్థం అన్నమాట. ఇక్కడ మై మై ఏంటంటే అనేటువంటి ఒక మహేశ్వర సూత్రంలో ఒక
తప్ప మా నుండి కప్ప వరకు అన్నమాట. ఉన్న వర్ణములన్నీ ఇంకొక మా వదిలి ఇంత మకా చెప్పబడిన ఉదాహరణ ఇక్కడ ఎందుకు కిం ఉక్తం, కిము ఉక్తం, కిం ప్లస్ ఉయింగ్ ప్లస్ ఉక్తం అని ఉన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి లోని ఇకారం ఇత్తైనంద్ర లోపిస్తుంది. లోపించి కిం ప్లస్ ఉ ప్లస్ ఉక్తం అని ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఉకారానికి సంబంధించిన ఈ చాదయోసత్వే ప్రకారంగా ఈ నిపాత సంజ్ఞ నిపాత ఏకాంగనాంగా జనాంగ్ ప్రకారంగా ప్రగృహ్య సంజ్ఞను కలిగి ఉన్నందువల్ల ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అనే సూత్ర ఆదేశానుసారంగా విశేషణీయమైన ఈ సూత్రం ఖండిస్తుంది అన్నమాట దావాలి ప్రక్రియ కాబట్టి. అయితే కిమ్ములోని మకార రూపం మైన కంటే పరంగా ఉన్నటువంటి పుంగులకు సంబంధించిన ఉకారానికి ఇది ఉక్తంలోని ఆదివర్ణమైన ఉకారం పరంగా ఉన్నందువల్ల ఈ సూత్రం ద్వారా వకారం వికల్పంగా ఆదేశం వస్తుంది. అయితే అప్పుడు ఏమవుతుంది, కిం ప్లస్ వ్ ప్లస్ ఉక్తం అని కిం ఉక్తం అని మొదటి రూపం సిద్ధిస్తుంది. వకారాదేశం వికల్పం కాబట్టి అది రాని పక్షంలో కిం ప్లస్ కిము ప్లస్ కిం ప్లస్ కిము అవుతుంది. కిము ప్లస్ ఉక్తం అని ఉన్నప్పుడు మరలా సామాన్య నియమైనటువంటి ప్రకృతి భావమే వచ్చి కిము ఉక్తం అని రెండవ రూపం సిద్ధిస్తుంది. అయ్యా నేను విడుదలైనాను ఫోన్లోంచి. సరే, చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పగలిగితే ఇక్కడ మయ ఉణో ఓ వా అనేటటువంటి సూత్రం. ఇందులో మయహ అనేది ఒక పదం, ఉణ్హ అనేది ఒక పదం, వహ అనేది ఒక పదం, వా అనేటటువంటిది ఒక వికల్పం. అయితే ఇందులో ప్రధానమైన వా వికల్పాన్ని పక్కకు పెడితే 3 పదాలు కనిపిస్తున్నాయి మనకు, మయహ, ఉణ్హ, వహ. అయితే వీటిల్లో ఉన్నటువంటి సూత్ర నియమం ఏమిటంటే వృత్తిని కనుక పరిశీలిస్తే మయహ పరస్య ఉణ్హ ఓ వా స్యాదచి అని 2 రూపాలు వస్తాయి. ఏమిటది? కిం ఉక్తం అని ఒకటి, కిము ఉక్తం అనేది ఒకటి. ఈ 2 రూపాలు ఎలా వస్తాయి? కిం ఉక్తం ఇక్కడ వకారం కలిసి కిం ఉక్తం అనే రూపం వస్తుంది, లేదా ప్రకృతి భావంతో కిము ఉక్తం అనేటటువంటి రూపం కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మై అనేటటువంటిది ఏమిటి అంటే, మై అనేటటువంటిది ప్రత్యాహారం కాబట్టి ఈ ప్రత్యాహారం ఎక్కడుంది? ఐ ఓన్ రులుక్ ఏ ఓన్ ఐ ఓచ్ దగ్గర నుంచి తీసుకుంటే మనకు మా దగ్గర నుంచి కపైలోని యా వరకు తీసుకోవాలి. ఆ అక్షరాలన్నీ కూడా ఇందులో ఏవైనా ఉండవచ్చు అనేటటువంటిది ఒకటి ప్రత్యాహారంగా ఉన్నది కాబట్టి. ఈ ప్రత్యాహారం తర్వాత దీనికి ఈ ఉన్న అనేటటువంటిది చాదుల్లో చెప్పబడేటువంటి నిపాతం. కాబట్టి ఈ నిపాత కలిసినప్పుడు ఇక్కడ కిం ఉన్ ఉక్తం, అది ఉక్తం తోడైతే దీనికి ఈ ఉండ్లోని నకారం లోపించి ఇత్ అయిపోతుంది. అది లోపించి ఉకారం మాత్రమే ఉంటుంది. ఆ ఉకారం మాత్రమే ఉండడం వల్ల కిం ఊ ఉక్తం. ఇక్కడ కిం ఊ ఉక్తం అని ఊ 2 సార్లు కనిపిస్తుంది మనకు. ఉక్తంలో ఊ కనిపిస్తుంది, విడిగా ఒక ఊ కనిపిస్తుంది. ఊళ్ళోని ఊ ఇత్తుపోవడం వల్ల ఆ ఊ అనేది కింకు కలిసి కిము అవుతుంది. ఇప్పుడు కిము ఉక్తం అనేటటువంటి 2 విడివిడిగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి ఈ చాదయోసత్వే ప్రకారంగా ఈ నిపాత సంజ్ఞ ఉండి నిపాత ఏకాజనాన్ ప్రకారంగా ఇప్పుడు ప్రగృహ్య సంఖ్య కలిగి ఉంటది కాబట్టి కృత ప్రగృహ్యం అంటుంది దీన్ని.
ఈ అచి నిత్యం అనే సూత్రానుసారంగా ప్రకృతి భావం రావాలి. ప్రకృతి భావం వస్తే ఏమొస్తుంది? కిము ఉక్తం విడివిడిగానే ఉంటుంది, అందులో సందేహ అవకాశం లేదు. కాకుండా దాన్ని ఖండిస్తూ ఇక్కడ వా అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ వా ఆదేశమై వచ్చి కిం వా ఉక్తం అవుతుంది. అప్పుడు సంధి ప్రకారంగా ఈ మూడు కలిసి కిం వా ఉక్తం కిం ఉక్తం అనేటటువంటి రూపం వస్తుంది. అయితే ఈ వా అనే అయ్యా వా అనకుండా వు మాత్రమే, దానికి అనుబంధంగా ఆకారం ఉండదు. అకారం ఉండదు, రువు మాత్రమే. అందుకోసమే కిం భుక్తం అవుతుంది. వా అనేది ఇది వా అని చివరికి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? వికల్పంగా ఉంటుంది. అయితే కిం భుక్తం రావచ్చు, లేదా కిము ఉక్తం అనేటటువంటి రూపం ప్రకృతి భావ రూపంలో రావచ్చు అని. ఇది నాకు అర్థమైంది. ఇందులో 3 నియమాలు ఉన్నాయండి. ఈ సూత్రంలో 3 నియమాలు చెప్పారు. ఈ 3 నియమాలు వచ్చినప్పుడు ఈ వకారం ఆదేశంగా వస్తుంది. ఏమిటంటే నియమాలు, మై అనేటువంటి ప్రత్యాహారంలో అక్షరం పరంగా ఏముండాలి? అనేటువంటి అవ్యయం ఉండాలి. మై అనేటువంటి ఏదో ఒక ఈ ప్రత్యాహారంలో ఏదో ఒక అక్షరానికి, హల్లుకి, ఇవన్నీ హల్లుడే కాబట్టి హల్లుకి అనేటువంటి అవ్యయం పరంగా ఉండాలి. దీనికి అచ్చుపరంగా ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు స్థానంలో ఇచ్చయి వకారం ఆదేశంగా వచ్చి కింభుక్తం అవుతుంది. వకారం ఆదేశంగా రావడం వికల్పం కాబట్టి వకారం రాకపోతే కిము ఉక్తం అనేటువంటి అవుతుంది. ఈ ఉక్తం బదులు ఆత్రం అని కూడా ఉన్నా కూడా అప్పుడు వేరే రావచ్చు. అంటే అచ్చుపరంగా ఉంటే చాలు. ఇక్కడ మనం అని తీసుకున్నాం కాబట్టి ఉక్తం అన్నది పదం ఉన్నది కాబట్టి ఇక్కడ కిముక్తం లేదా కింభుక్తం అనేటువంటి రూపం మనకి ఇందులోకి సిద్ధిస్తుంది. ఈ 3 నియమాలు ఈ సూత్రంలో ఉన్నాయి. బాగుంది, ఈ పాయింట్ బాగుంది. ఇప్పుడు ఒకవేళ అక్తం అని ఉంటే కిం వక్తం అవుతుంది. కిం వక్తం ఉదాహరణ చెప్పుకున్నాను. అంతే అంతే అంటే అచ్చుపరంగా ఉండాలి. ఏ అచ్చుపరంగా ఉంటే ఆ అచ్చే ఉంటుంది. ఇది ఈ 3 నియమాలు. ఇది కూడా తీసుకోవచ్చు. కిం వీతి కిం వీతి అనొచ్చు. అది కిం వీతి అని కూడా. ఈ వా ఒత్తు రావడం అనేటటువంటిదే ఇందులో ఉన్న ప్రత్యేకత. అందుకనే దీనికి వకారాదేశం ప్రకృతి భావాన్ని పిలిచారు గైడింగ్ గురువు గారు. ఇంకేమైనా అనుమానం అందరికి సరిపోయిందా? మాతో చెప్పించడం వల్ల మా అనుమానాలు తీరు. అదే చెప్పడంతోనే చెప్పడం అనేది ఒకటి ఏంటంటే, ఒక విశేషమైన లాభం ఏమిటంటే, మనకు తెలియదు అనుకున్నటువంటిది మనం చెప్తుంటే ఆటోమేటిక్గా మనలో సెటర్ అవుతుంది మొత్తం అంతా. అంటే నాకు తెలియదు మనం అనుకుంటాం, చెప్తుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఇంకొకసారి ఏమవుతుంటే చెప్తుండగా కొన్ని సమస్యలు కూడా పడతాయి. మనం తెలుసు అనుకుంటాం, చెప్తుండక కొన్ని అనుమానాలు వస్తాయి. 2 రకాలుగా అనుమానాలు తీరుకోవడం ఒక మార్గం, అనుమానాలు కలిగేది రెండోది. ఈ 2 రకాలుగా ఉంటుంది. కనుక మనం చెప్పడమే. అందుకనకే మేము క్రితం చెప్పాను, నేను చదువుకునే సమయంలో ఊరికే కూర్చొని పరస్పరం చెప్పుకునేవాళ్ళం. నేను చెప్తాను, నువ్వు విను, నువ్వు చెప్తే నేను వింటాను. తెలిసిన విషయమైనా తెలిసిన అనుమానాలను అడుగుతుండేవాళ్ళం. అయితే ఇక్కడ ఏమిటి అంటే, మనం తెలియదని కాదు, ఎదుటి వ్యక్తితో చెప్పించాలి. అది ప్రధానమైనది. కనుక చింతన అనేది దీనికి వ్యాకరణానికి ప్రధానమైనది చింతనే. పరస్పరం చెప్పుకోవడమే ప్రధానం. దీంట్లో కంఠస్థంగా శ్లోకాలు కంఠస్థంగా పెట్టేదే ఉండే, కాకపోతే సూత్రాలు మాత్రం కంఠస్థంగా ఉండాలి. సూత్రాలు వృత్తులు వృత్తి కంటే సూత్రమే మనకు. సూత్రం చదువుతుంటే మనకు అర్థమైపోతుంది, ఇది ఫలానా అది ఫలానా విషయం. ఇది చింతనే ప్రధానం. చింతతో మనం బాగా విషయం మీద అవగాహన బాగా ఏర్పడుతుంది. అర్థం చేసుకునే వరకే వృత్తి సార్. ఒకసారి సూత్రం అర్థమైందంటే సూత్రం చదవగానే వృత్తిలో ఉన్నటువంటి పదాలు, ఆ సూత్రం తాలూకు అర్థం ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇకో ఎణచి అనగానే ఇక్కడికి అచ్చుపరంగా ఉంటే ఎండలు వస్తాయనేటువంటిది తెలిసిపోతుంది. అది కొన్ని చోట్ల ఒక్కోసారి ఇప్పుడు ఓతుంది ఒక పదం ఉంది, దాని కింద ఏమంటే మనకి జ్ఞాపకం, మళ్ళీ వృత్తి చూస్తే జ్ఞాపకం ఉండదు. అవును, సూత్రం రెండుసార్లు చూసుకుంటే అది ఓదంతం అన్నది తెలుస్తుంది. ఓదంతం అన్న ప్రకారం వస్తుంది.
రేపు మీరు అనుమతిస్తే ఈకో ఎనర్జీ చెప్తాను గురుగారు. ఆ, మొత్తం మనం 7 సూత్రాలు ఉన్నాయండి. 7 సూత్రాలు ఒక దాదాపుగా వార్తకం. దాదాపుగా అసంధి ప్రకరణం ముగింపుకు వస్తున్నాం మనం. 2-3 పాట 3-4 పాటలో సంజ్ఞా ప్రకరణం అసంధి ప్రకరణం అయిపోతుంది. ఇంకా ఈ లోపల మనం మళ్ళీ ఒకసారి చరవాణం చేసుకోవడం, ఈ విధంగా మరొకసారి వెనకవన్నీ కూడా చూసుకోవడం అనేది మంచిది. రేపు ఈకో ఎనర్జీలో ఒక 7 సూత్రాలు ప్లస్ ఒక వార్తకం ఉంది వస్తుంది. దీంట్లో కవర్ అవుతుంది గురుగారు. చెప్పండి మీరు. రేపు మీరు అనుమతిస్తే రేపు ఒకసారి పునశ్చరణ చేస్తాను. అందరూ కూడా వరుసగా ఒక్కొక్క దాని అంశంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే బాగుంది. అవునండి. ఏమేమి చెప్తారు ముందు నిర్ణయం చేసి పెట్టుకోండి. సరే, ఇది మనకు రఘువంశంలోకి వెళదాం. ఇవాళ రఘువంశం 29వ శ్లోకం. సపాటలాయాం గవితస్థివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయాభివధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. సపాటలాయాం గవితస్థివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. శ్లోకాన్ని చదవాలి. లక్ష్మి గారు చదువుతారా? సపాటలాయాం గవిస్తస్తివాసం ధనుర్ధరః వాంసం సపాటలాయాం గవితస్తివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివ ధాతుమన్యాం లోద్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. సపాటలాయాం గవితస్తివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివ ధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. పదవి భాగం ఇంకొకరు అందరి పాల్గొన చూసుకోవాలని నేను చూస్తాను. రీనా గారు చెప్పండి. గురుగారు. సపాటలాయాం గవితస్థివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివ ధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. సహ పాటలాయాం గవి తస్థివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయాం ఇవ ధాతుమయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. వీటికి విభక్తులు శైలజ గారు చెప్తారా? సపాటలాయాం గవితస్తివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివ ధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. సపాటలాయాం గవితస్తివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ అధిత్యకాయామివ ధాతు మయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లం. సహ తౌతే తచ్చబ్ద నకారాంత పుల్లింగం ప్రథమ ఏకవచనాంత. పాటలాయాం పాటలయో పాటలాసు. పాటలా శబ్ద ఆకారాంత స్త్రీలింగం ద్వితీయ ఏకవచనాంతం. గవి గవో గోషు. గో శబ్ద ఓకారాంత స్త్రీలింగం
सप्तमी एकवचनान्तः तस्तिवांसं तस्तिवांसं तस्तिवांसौ तस्तुषः तस्तिव शब्दः सकारान्तपुल्लिङ्गं द्वितीयैकवचनान्तः धनुर्धरः धनुर्धरः धनुर्धरौ धनुर्धः धनुर्धः धराः धनुर्धः धरः धरौ धराः धनुर्धर शब्दः अकारान्तपुल्लिङ्गं प्रथमैकवचनान्तः केसरिणं केसरिणं केसरिणौ केसरिणः केसरिन् शब्दः नकारान्तपुल्लिङ्गं द्वितीयैकवचनान्तः ददर्श क्रियापदं ददर्श ददृशतुः ददृशुः दृशित् धातुः भूते लिट् परस्मैपदी प्रथमपुरुषैकवचनम् अधिच्यकायाम् अधिच्यकायाम् अधिच्यकयोः अधिच्यकासुः अधिच्यका शब्दः अकारान्तस्त्रीलिङ्गं सप्तमी एकवचनान्तः इव अव्ययं धातुमय्यां धातुमय्यां धातुमयोः धातुमयोः धातुमयीषु धातुमयो शब्दः ईकारान्तस्त्रीलिङ्गं सप्तमी एकवचनान्तः लोद्रद्रुमं लोद्रद्रुमं लोद्रद्रुमौ लोद्रद्रुमान् लोद्रद्रुम शब्दः अकारान्तपुल्लिङ्ग द्वितीयैकवचनान्तः सानुमतः सानुमतः सानुमतौ सानुमतां सानुमत् शब्दः तकारान्तपुल्लिङ्ग षष्ठैकवचनान्तः प्रफुल्लं प्रफुल्लं प्रफुल्लौ प्रफुल्लान् प्रफुल्ल शब्दः अकारान्तपुल्लिङ्ग द्वितीयैकवचनान्तः దీంట్లో మనకు ధాతు प्रदर्शः ప్రదర్శ దృశ్య ప్రేక్షణే ధాతు యొక్క లిట్ లకారం ప్రథమ పురుష ఏకవచనం. దృశ్య ప్రేక్షణ అంటే చూచుట, దాని లిట్ లకారం ప్రథమ పురుష చూచెను చూచెను చూచినాడు అనేటువంటి అర్థంలో ఎవరు చూచెను కర్త ప్రధాన వ్యక్తి సహ సహ. ధనుర్ధరः సహ ఇంకా ఉన్నాయా పదాలు? धनुर्धरः ఉంటుంది ధనుర్ధర ఒకటి ఉంది. ధనుర్ధర సహ రెండు పదాలు ఉన్నాయి. దీంట్లో ఇంకా ఏముంది? ఇంకేదో ఆదిత్యమయ ధాతుమయం కనుక ధనుర్ధర సహ అనేటువంటి రెండిట్లలో ఏది ప్రధానమైంది? సహ ప్రధానం. సహ ధనుర్ధరः ప్రధానం. ధనుర్ధర సహకు ప్రధానం విశేషం సహకు విశేషణ ధనుర్ధర. సహ ప్రధానం, దాని విశేషం ధనుర్ధర. ధనుర్ధర సహ ధనుర్ధరుడైన ధనుస్సు ధరించి ఉన్నటువంటి వాడైన సహా రాజు ఆయనే దదర్శ చూచిన. దేనిని చూచినాడు? కేసరిణం. లోద్రద్రుమ కేసరిణం. కేసరిణం సింహాన్ని చూశాడు. కేసరిణం కేసరిన్ శబ్దం గుడిని శబ్దంలో గుడినవేగా కేసరి కేసరణ కేసరణాన్ని కేసరిణం కేసరిణం కేసరి కేసరిణం కేసరణ కేసరిణ కేసరిణం అంటే సింహమును, సింహమును చూశాడు. కేసరములు కలిగింది, ధూలు కలిగింది. కేసరిణం సింహమును చూచాడు. ఎట్లా చూశాడు? కేసరణకు విశేషణం కూడా ఇంకోటి ఉంది. ఏమిటది? తస్తివాంశం. తస్తివాంసం. తా ధాతువుకు వస్తుంది ప్రథమ తస్తివాన్ తస్తివాంశం అంటే ఉన్నటువంటి నిల్చున్నటువంటి ఉన్నటువంటి అని అర్థం. ఉన్నటువంటి కేసరి నిలబడి ఉన్నటువంటి. ఎక్కడ నిలబడ్డది? ధాతుమయ్య గవి. సానుమత. ఆవు మీద గవి. దేను ఎందు ఎట్లా ఎట్లా ఉంది? పాటలాయ పాటల వర్ణం ఉన్నటువంటి ఆవు పైన గోవు పైన ఉన్నటువంటి సింహాన్ని చూచాడు అనేటువంటిది పూర్వపదం అయిపోయింది. దానికి ఉదాహరణగా మనకు ఉపమానంతో ఇక్కడ చూస్తున్నాం. ఇవ్వవలే ఎట్లా ఏ విధంగా అంటే చెప్తున్నాం. లోద్రద్రుమం ఇవ. లోద్రద్రుమం. ఆ సింహం ఎట్లా ఉంది అంటే ద్వితీయ విభక్తి వల్ల
లోధ్రధ్రుమం లోద్రద్రుమం. ప్రఫుల్లం. ప్రఫుల్లం. ప్రఫుల్లం లోధ్రధ్రువం. ప్రఫుల్లం బాగా వికసించినటువంటి లోధ్రధ్రుమం. లోధ్రం అనే చెట్టు, గద్దుగ చెట్టు అంటారు. ఆ చెట్టు అదేంది ఎక్కడ అది? సానుమత ఆదిత్యకాయం పర్వత సానువుల మీద ధాతుమయ్యాం ఉన్నటువంటి ధాతుమయ్యాం. ధాతుమయ్యాం కూడా సత్యం. రెండు అధిత్యకాయాం ధాతుమయ్యాం. అధిత్యకాయాం అంటే ఈ పదం కొత్తది దాదాపుగా. అవునండి. అధిత్యకాయ అనేటువంటిది అధిత్యకా ఊర్ధ్వ భాగం అందున్న యాయ అనేదేమో సత్వ విభక్తి లాగా వచ్చిందంటే రమాశబ్దం రమాయాం లాగా వచ్చింది. అధిత్యకా శబ్దంకు పైన అధి అంటే పైన ఉన్నటువంటి ఇదే దానికి ఏమంటే పర్వతం యొక్క శిఖరాగ్రమను అధిత్యక అంటారు. పర్వతం చివరి కుసభాగం అధిత్యకాయం. అది ఎట్లాంటిది? ధాతుమయ్యాం. ధాతుమయీ శబ్దం ధాతుతో కూడుకున్నటువంటి. ధాతువు అంటే ధాతువులు అంటే గైరికాయ ధాతువులు కూడుకున్నటువంటి పర్వత శిఖరం నిరూపణ తీసుకోవాలి. అందు ఇక్కడ సత్వభక్తి ఉన్నటువంటి సానుమత ఆ చివర ఉన్నటువంటి దాని యొక్క ఉన్నటువంటి పర్వత కొండల పైన ఉన్నటువంటి చివరి భాగం యందు ఉన్న ఆ చివరి భాగం ఎట్లా ఉంది అంటే ధాతుమయంతో కూడుకుంది. ఎర్ర ధాతులతో కూడుకున్నటువంటి దాని మీద చెట్టు ఉన్నది. పర్వతం పైన చెట్టు మీద ఆ చెట్టు లోధ్రధ్రుమం. లోధ్రమైనటువంటి చెట్టు. అది ప్రఫుల్లం వికసించినటువంటి అంటే పచ్చడి పూలతో అట్లా ఉన్నటువంటి ఉన్నటువంటి చెట్లు వలే ఉంది ఈ సింహం. అంటే ఇక్కడ ఉంటుంది కదా, అందుకనండి వికసిస్తే మరింత ఎర్ర రంగులో ఉంటుంది కాబట్టి మరింత ఎర్రగా ఉంది. చెట్టుదాకా ఈ చెట్టు ఏమో ఈ సింహం ఏమో మొత్తం అది పచ్చగా ఉన్నట్టు చెట్టు. అందుకని కేసరి అనే పదంలోనే మనకు జూదుతో ఉన్నది అర్థం అనమాట కదా. ప్రత్యేకంగా మళ్ళీ సింహానికి జూదు కూడా ఉన్నటువంటి అర్థంతో చెట్టు ఉన్నటువంటి ప్రఫుల్లంకు ఒక ఉపమానం. కానీ గోవు ఎట్లా ఉన్నది? గవి గో శబ్దం స్త్రీలింగం కనుక గోవుకు వర్ణన పాటలాయం స్త్రీలింగమే. పాటల వర్ణం కలిగినట్టు. పాటల అనేటువంటి విశేషణం అది ఏ లింగంలో వాడుకోవచ్చు. ఇక్కడ గోవు స్త్రీలింగంగా పాటలాయ ఉంది. ఇక్కడ ఉపమానం కూడా అదే లింగంలో ఉండాలి. ఇక్కడ ఉపమానం ఏంటి? అధిత్యకాయాం. అధిత్యకా శబ్ద స్త్రీలింగ. అధిత్యకాయాం ధాతుమయ్యాం అంటే ఆ చివరి కొండ చివర ఉన్నటువంటి శిఖరాగ్ర భాగములు అది ధాతువులతో ఎర్రటి ధాతువులతో కూడుకున్నటువంటిది. కింద కారుతున్నప్పుడు ఆ శిఖరం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఆ శిఖరం పైన చెట్టు ఉన్నట్టుగా ఈ సింహం ఉంది. ఆ విధంగా కొండల పైన ధాతువులతో గైరికాయ ధాతువులతో కూడుకున్నటువంటి దాని మీద చెట్టు ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అటువంటి విధంగా పాటల వర్ణం కలిగినటువంటి గోవు పైన సింహం నిలబడి అట్లా ఉన్నటువంటి సింహాన్ని ధనుర్ధర ఆయన అంటే ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడో అని అర్థంలో ధనుర్ధరుడు అనే పదానికి. అంటే ఒక నిమిషం నిర్లక్ష్యంగా పడ్డప్పటికి కూడా కానీ ఆయన ఎప్పుడు కూడా అంటే రక్షణకు రాజు యొక్క బాధ్యత రక్షణ కనుక ఆయన ధనుసు ధరించే ఉన్నాడు. మామూలుగా రాజాను ఇంకేదో పదం వాడకుండా ధనుర్ధర అనే పదానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడే సింహాన్ని చూచాడు అనేది శ్లోకంలో భావం. ఈయన యొక్క విశేషాంశాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. కడకం వారు. నమస్కారాలయ్యా. నాకు తోచింది చెప్తుంటాను. అంతే కదా. ఎంతవరకు సమంజసమో ఏం సంగతో మనకు తెలియదు కానీ ఒకటైతే నాకు తోస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం చాలా గమనించాల్సి ఉంటుంది. ధనుర్ధర దదర్శ ఇది ఇంతవరకు మనకు తెలుసు.
ధనుర్ధరుడైనటువంటి ఆ దలీపరాజు చూశాడు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏం చూశాడు అనేదే ఉంది. ఏం చూశాడు అనే దానికి పాటలాయాం గవి, మనం ఇంత క్రితం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆవు ఎలా ఉంది అంటే పాటల వర్ణంలో ఉంది అని, ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఆవు అని. ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఆవు అది ఎలాంటి పర్వతం మీద ఉంది? సానుమత గైరికాది ధాతువు అధిత్యకాయాం. ఎట్లాంటిదంటే ధాతువులతో గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వత శిఖరం పైన ఉన్నటువంటి లోధ్ర వృక్షము, ఎలా వికసించినటువంటి పూలతో ఉన్న లోధ్ర వృక్షం లాగా దానిపైన సింహం ఉంది అన్నాడు. ఇక్కడ మా నాన్నగారు జ్యోతిషంతో పాటు ఆయన దగ్గరికి చాలా మంది మహిళలు వస్తుండేవాళ్ళండి ఆ రోజుల్లో. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, లోధ్ర అనేటటువంటి ఒక టానిక్ ఉంది చూడండి ఆయుర్వేదంలో. అయ్యా కలర్ వేసుకోవడానికి కూడా కాదు కలర్ వేసుకోవడానికి కాదండి. 50 ఏళ్ల క్రితం ఉన్నది. 50 ఏళ్ల క్రితం లోధ్ర అనేటటువంటి ఒక ఆయుర్వేదం మందు ఎందుకు ఉపయోగపడేదంటే స్త్రీ సంబంధమైన ఋతు సంబంధమైనటువంటి వ్యాధులను పోగొట్టడానికి ఉపయోగపడేది. చూడండి ఆ కాళిదాసు గారి యొక్క ఉపమానం వేసుకోవటంలో ఎంత గొప్పతనం ఉంది. ఈ లోధ్ర వృక్షాన్ని ఇక్కడ తీసుకున్నాడు. లోధ్ర అనేటటువంటిది స్త్రీ సంబంధమైనటువంటి ఋతు సంబంధమైనటువంటి, అది మా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మేము పిల్లలు వింటుండేవాళ్ళం. ఎర్రబట్ట అయింది, తెల్లబట్ట అయింది అనుకుంటూ ఆడవాళ్ళు వచ్చేవాడు. వస్తే ఆయన లోధ్ర టానిక్ ఒకటి రికమెండ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి తీర్థం ఇచ్చేవాడు. తర్వాత ఆయన ఏదో మామూలుగా పుట్టమన్నుతోటి గుళికలు చేసేవాడండి. ఎందుకంటే పుట్టమన్నులో సంతానం కలిగించేటటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సర్పము ఏ రకమైనటువంటి తల తోక కలిగి ఉంటుందో వీర్యకణాలు కూడా అలా తల తోక కలిగి సర్పము ఆకారంలో ఉంటవి. కాబట్టి పుట్ట చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అంటే దాని యొక్క ఎనర్జీస్ వచ్చేసి ఈ కణాలు ఉధృతి పెరుగుతుంది అని అర్థం. ఇది సంతానోత్పత్తికి ఉండేట. అందుకే సంతానోత్పత్తి కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి, పుట్ట చుట్టూ ప్రదర్శన చేయాలి, ఆ పుట్టమను చెవులకు ముక్కుకు పెట్టుకోవాలి అనేటటువంటి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ రకమైనటువంటి కణజాలం ఉత్పత్తి అవుతుంది ఆటోమేటిక్గా. మనకు ఏమంటారు దీన్ని, ఒక మ్యాగ్నెటిజం అన్నమాట. ఒక మ్యాగ్నెటిజం లాగా ఎదురుగా ఒక మ్యాగ్నెట్ ఉంటే దానికి ఇంకో మ్యాగ్నెట్ తీగ చుట్ట ఉన్నట్టయితే ఆ తీగ చుట్టలో కూడా అయస్కాంత శక్తి వచ్చేస్తుంది. ఇది ఈ సూత్రం ప్రకారంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయమని అంటారు సంతానం కావాలనుకున్న వాళ్ళు. ఇది కాళిదాసు గారు మనకు సూక్ష్మంగా ఇక్కడ చెప్పాడు. ఎర్రటి ఆవు, దానిపైన పూలతో వికసించినటువంటి లోధ్ర వృక్షం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. గైరికాది ధాతువుల కారుతున్నటువంటి పర్వత శిఖరం పైన. ఎంతకంటే ఏం చెప్పాలండి? సంతానవతి అవుతుంది అని చెప్పడానికి ఆయన ధనుర్ధారి అయినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ సీన్ చూడగానే మా నాన్నగారు చెప్పింది నాకు గుర్తుకొచ్చింది. అందుకోసం నేను ఈ సందర్భమో అసందర్భమో ఇందులో ఉన్నదో లేదో కానీ నాకు తోచింది మాత్రం ఈ లోధ్ర వృక్షం అనేటటువంటిది స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులను పోగొట్టేటటువంటి, ఋతు సంబంధమైనటువంటి, ముఖ్యంగా వ్యాధులను పోగొట్టేటటువంటి ఒక వృక్షం. కాబట్టి అక్కడ లోధ్ర వృక్షాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఎన్ని చెట్లు లేవు, ఎన్నో చెట్లు ఉంటాయి. ఇంకొకటి ఇందులో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు ఇందాక గురువు గారు చెప్పారు కేసరిణ అన్నాడు. కేసరాలు దేనికి సంకేతము? వీర్యకణానికి సంకేతం. ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడ కూడా అక్కడ పైన ఉన్నటువంటిది అది. ఇక్కడ లోధ్ర వృక్షము, ఇక్కడ రక్తవర్ణంలో గోవు. అసలు ఇదంతా చూస్తే సిస్టమేటిక్ గా ఇది ఒక పాఠం చెప్తున్నట్టుగా లేదా? చక్కగా మనకు ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇక్కడ సంతానవతి కావడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి సూచనగా ఈ శ్లోకం ఉందని నా అభిప్రాయం అండి. ఇది కాళిదాసు గారు చెప్పారో కడగ కల్పించారో తెలియదు కానీ మీరు చెప్పింది కరెక్ట్. చాలా గ్రేట్, చాలా గ్రేట్ ఈ విషయం తట్టడం అనేది. ఎందుకంటే నేను చూశాను మా నాన్నగారు వైద్యులు, మా నాన్నగారు వైద్యులు గారు మా నాన్నగారు జ్యోతిషం చెప్పారు.
కానీ ఆయన దగ్గర చాలా మంది వస్తుండేవాడు. గ్రేట్ సార్. వచ్చినప్పుడు అట్లా లోధ్రం సంతానవంతులై లోధ్రం తర్వాత అనేది బంగారు ఉంగరాలు పెట్టిన వాడు ఇది ఉన్నాడు. చాలా కరెక్ట్ ఇది. లోధ్రం అనేటువంటిది ఆయుర్వేదానికి చాలా ఔషధమైనటువంటిది. అది అది ముఖ్యంగా మీరు అన్నట్టు స్త్రీలకు ఆ, అనేక సమస్యలకు కూడా అట్లానే సంతానోత్పత్తికి కూడా కావాల్సినటువంటిది అనేటువంటిది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అది ఉమ్. అది కనుక అట్లానే ఇంకా చాలా నేననే కూడా ఇప్పుడు లోధ్రం అనేది మా చాలా క్రితం చూసాం. తెల్లనైనటువంటి ఒక పదార్థంతో ఒక బాటిల్ దొరుకుతుండే. ఆయన ఎత్తికి ఆ, జుట్టు తెల్ల అప్పుడు అప్పట్లో కలర్లు గిల్లర్లు దొరికేవి కానీ నేను చాలా మంది దగ్గర చూస్తాను. తెల్లగా పాలలాగా దానిలాగా ఉంటుండే. అది ఎత్తికి రాసుకునేవాడు. అది కలర్తో మారిందో లేదో నాకు తెలియదు కానీ అది అది లోధ్ర అనే పేరుతో వస్తుండేది. మరి అట్లానే సౌందర్య చిహ్నాలు కొట్టి అంటే జీర్ణాశయాలకు కూడా అవసరం ఉన్నటువంటి దానికి అది వేసేటది. అయితే ఇది పురుషుల యొక్క వాడద్దు అనేది. ఇది ఎందుకంటే స్త్రీ సంబంధమైనటువంటిది. స్త్రీ సంబంధమైనటువంటిది. ఎందుకంటే పురుషులు వాడడం ద్వారా వాళ్ళు పుంసత్వాన్ని కోల్పోతారు భావం కూడా అనేటువంటిది ఎంత ఇది చక్కటి ఆయుర్వేద సూత్రాన్ని కాళిదాసు గారు మనకు ఈ రకంగా ప్రసాదించారు. అది అర్థం కాకుండా అందులో నిమిడీకృతంగా ఒక ఉపమానం చెప్పినట్టుగా చెప్తూనే గైరికాది ధాతువులు కారేటటువంటి ఒక కొండ శిఖరం పైన ఈ పాటల వర్ణం కలిగినటువంటి గవి ఆవు ఉండడము, దానిపైన పూలు పూసినటువంటి లోధ్ర వృక్షం ఉన్నట్టుగా ఆ కేసరాలు కలిగినటువంటి పులి సింహం ఉండడం అనేటటువంటిది ఆ చిత్రీకరణ అది స్పష్టంగా చెప్తున్నారు. ధన్యవాదాలు. ఓకే, చాలా సంతోషం. ధన్యవాదాలు. మీరు చాలా విషయాలు చెప్పారు. అందుకని మిమ్మల్ని చెప్పడం ద్వారా ఇవే కాదు, చాలా ఇంకా జ్యోతిష విషయాలు కావచ్చు, లేకుంటే ఈ విషయాలే కావచ్చు, ఇంకేనా మీరు ఆయుర్వేద విషయాలు కదా చెప్తుంటారు కదా. సరే, దీంట్లో సంధులు ఏమున్నాయి? అది చూడండి. ఏం కనబడట్లేదు దీంట్లో. సందులు ఏం కనబడట్లేదు. ఏం లేదు. మన సమాసాలు కూడా చెప్పుకోవాల్సి ఉంటాయి కానీ సమాసాలకు మనం ఒక్కసారైనా సమాస గురించి ప్రస్తావన రాలేదు కనుక. అస్థివాంశం అనేటటువంటి పదానికి విభజన ఏం లేదా? విభజన స్థానే ధాతువులో కోసనే ప్రత్యయం వస్తే అస్థివాన్ అనేటువంటిది ఉంది. బస్ శబ్దం అది. వాన్ అంటే కలిగిన అని అర్థం కాదు, ధనవాన్ గుణవాన్ కదా ప్రకారం. ఇది తస్థివాన్ తస్థివాంసౌ వస్ కొస్ అనే ప్రత్యయం ద్వారా తస్థి వస్ అనే శబ్దం అయింది. తస్థి వస్ అదొక్కటే కనిపిస్తుంది. అధిత్యకాయం కూడా ఇవాళ కొంచెం కొత్త పదం ఇది, అధిత్యకా శబ్దం. ఇది కూడా అంతే. దాని ఉత్పత్తి దొరికేది నాకు నిలబడలే కానీ దాని ఉద్దేశం ఏంటంటే అది మొత్తం శిఖరాగ్రమైనటువంటి ప్రాంతం అనేది. సరేనండి, వాటిది సమయం కూడా దాటిపోయింది కనుక నా పేద ఇక్కడికి మీరు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శివరాత్రి. ధన్యవాదాలు. శైలజ గారు ఏం చేస్తున్నారు?